వెల్కమ్ టు మిక్స్డ్ టాక్స్. ఈ మధ్య వచ్చిన సినిమాలలో కామెడీ పేరుతో కొన్ని చెత్త చెత్త సినిమాలు వచ్చాయి. కానీ ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమా అలా కాదు. ఎందుకంటే ఈ సినిమాలో చాలా క్లీన్ కామెడీ ఉంది. ఫ్యామిలీతో కలిసి వీకెండ్ కూర్చొని చూడగలిగే వర్త్ వాచ్ సినిమా అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సినిమాలో ఎక్కడ కానీ ఓవర్ యాక్టింగ్, ఓవర్ హైప్స్, ఓవర్ ఎలివేషన్, స్లో మోషన్ షార్ట్స్ ఎక్కడ ఉండవండి. కానీ సినిమా చాలా బాగుంది. తిరువీర్, శ్రావ్య, నాగేంద్ర రవి, రోహన్ రాయ్ నటించిన సినిమా ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. ఇక సుత్తి లేకుండా సూటిగా మనం సినిమా కథ ఎలా ఉందో చూసేద్దాం రండి. మన్యం జిల్లాలో ఒక పంచాయతీ ఆఫీస్ ఎదురుగా రమేష్ అలియాస్ తిరువీర్, రోహన్ రాయ్లు కలిసి ఒక ఫోటో స్టూడియో నడుపుతుంటారు. ఆ ఏరియాలో రాజకీయంగా పలుకుబడి కలిగిన ఆనంద్ అలియాస్ నాగేంద్ర రవి తన పెళ్లి ప్రీ వెడ్డింగ్ వీడియో మండలంలోనే టాప్ గా రావాలని రమేష్ దగ్గర తీయించుకోవాలని అనుకుంటాడు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ వీడియో యొక్క మెమొరీ కార్డు కనబడకుండా పోతుంది. ఆ మెమొరీ కార్డు దొరుకుతుందా? ఆనంద్ యొక్క వెడ్డింగ్ జరుగుతుందా? దీని నుంచి తప్పించుకోవడానికి రమేష్ ఎలాంటి ప్రయత్నాలు చేశాడే అనేదే కథ. ఈ సినిమాలో కొన్ని మంచి పాయింట్లు ఉన్నాయి. అదేంటంటే, ఫస్ట్ సినిమాలో ఎలాంటి వల్గర్ కంటెంట్ లేదు. హింస కానీ ఓవర్ బిల్డప్లు కానీ లేవు. రొటీన్ లవ్ స్టోరీ కూడా కాదు. చాలా సార్లు మనం మనస్ఫూర్తిగా నవ్వుకోవచ్చు. అంత సరదాగా ఉంటుంది సినిమా. చాలా చిన్న పాయింట్ తీసుకొని సినిమాని తీయడం జరిగింది. చాలా ఫ్లోగా వెళ్ళిపోతుందండి సినిమా. తర్వాత సినిమాను ఒక పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో చాలా నీట్ గా తీశారు. అన్ని రియల్ లొకేషన్స్ మాత్రమే ఉన్నాయి. పల్లెటూర్లలో ప్రజలు ఎలా బిహేవ్ చేస్తారు, వాళ్ళ కామెడీ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా ఇన్నోసెంట్ గా ఉంటారనేది డైరెక్టర్ బాగా చూపించారండి. దాంతో పాటు సీరియస్ సిచ్యువేషన్స్ లో రోహన్ రాయ్ కామెడీ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. సినిమాలో రోహన్ రాయ్ కి డైలాగ్స్ ఎక్కువ లేవు, కానీ తన బిహేవియర్ తోని చాలా బాగా నవ్వు తెప్పించేశాడు. కొన్ని సీన్లకు డైలాగులు ఏమి ఉండవు, కానీ కామెడీ వర్కౌట్ అయింది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఆనంద్ సౌందర్యలను కలిపే ట్రాక్ మాత్రం చాలా బాగా నవ్వు తెప్పిస్తుంది. తప్పు చేశామని అనిపించినప్పుడు ఎలా పశ్చాత్తాపడతారు అనేది కూడా చాలా బాగా చూపించారు డైరెక్టర్ గారు. క్లైమాక్స్ ఎమోషనల్ గా వర్కౌట్ అయింది. ఇక పర్ఫార్మెన్స్ ప్రకారంగా చూస్తే రోహన్ రాయ్ యాజ్ యూజువల్ బాగా పర్ఫామ్ చేశాడు. తన యాక్టింగ్ తో మరోసారి నవ్వు తెప్పించాడు. అయితే అతని క్యారెక్టర్ ఇంకొంచెం పెంచి ఉంటే బాగుంది అనిపిస్తుంది. నాగేంద్ర రవి క్యారెక్టరైజేషన్, ఆ ఇన్నోసెంట్ క్యారెక్టర్ లో నాగేంద్ర రవి చాలా బాగా సరిపోయాడు. యాక్టింగ్ అమాయకంగా ఇన్నోసెంట్ గా బాగా చేశాడు. ఎమోషనల్ సీన్లలో కూడా బాగా పర్ఫామ్ చేశాడు. ఆ తర్వాత తిరువీర్ చాలా సెటిల్డ్ గా న్యాచురల్ గా పర్ఫామ్ చేశారు. అందరి అవుట్ఫిట్స్ చాలా న్యాచురల్ గా అదేదో మన ఊర్లోనే జరుగుతూ అన్నట్లు అందరూ పర్ఫామ్ చేశారు. అతనితో పాటు అతని లవర్ గా చేసిన శ్రావ్య తన లుక్స్ యాక్టింగ్ పరంగా ఇన్నోసెంట్ గా బాగా చేసింది అనిపించింది. అందరి పర్ఫార్మెన్స్ చాలా డీసెంట్ గా ఉంది. తర్వాత మ్యూజిక్ విషయానికి వస్తే సినిమాకి తగ్గట్టు మ్యూజిక్ సరిపోయింది. కొన్ని సీన్లకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అతికినట్టు సరిపోయింది. కామెడీ కూడా మ్యూజిక్ వల్లనే జనరేట్ అయ్యిందా అనిపించింది. డైరెక్టర్ కు మంచి ఫ్యూచర్ ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ హై లెవెల్ లేకపోయినా సినిమాకు తగినట్టు చాలా తక్కువ ఖర్చుతో మంచి సినిమానే తీశారు మనకు. ఇక మైనస్ విషయాల గురించి చెప్పాలంటే, ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ అనేవి ఎక్కువ లేవు. ఇంకా మేము ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ 3.